ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్య భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ధనుర్మాసం ప్రారంభమై పూర్తి కాబోతోంది. సూర్యమానం ప్రకారం మకర మాసం ప్రారంభం కాబోతుంది. సూర్య భగవానుడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి మకర రాశిలోనికి ధనస్సు రాశిలో నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మనం మకర సంక్రమణం అంటాము. సంక్రాంతి పండుగ ఆ రోజు జరుపుకుంటాము. ఈ మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. సూర్యకిరణాలు వేడిమితో ఆయుర ఆరోగ్యాలని ఐశ్వర్యాన్ని ప్రసాదించే విధంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటుంది. దేవతలకు ఒక పగలు, మనకు 6 మాసాలుగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని పెద్దలు అభివర్ణిస్తారు. జనవరి 14వ తారీఖు నుండి జూన్ 14 వరకు గల ఈ 6 నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో అనగా 2025 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు గల మొదటి 30 రోజుల కాలంలో మొదటి మాసంలో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ మాసంలో 12 రాసుల వారికి రవి యోగం వల్ల సూర్య భగవానుడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా 12 రాసుల్లో సూర్య భగవానుడు మకర రాశిలోనికి ప్రవేశించడం వల్ల ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు గల ఈ ఉత్తరాయణ పుణ్యకాల మొదటి మాసంలో రవి యోగం వల్ల కొన్ని రాసులకు రాజయోగం పట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవి వృశ్చిక, సింహ, వృషభ, మేష, మీన రాశులు. ఈ 5 రాసులకు రవి యోగం వల్ల రాజయోగం పట్టేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులను కానీ అభివృద్ధిని కానీ ఆదాయాన్ని కానీ అందుకుంటారు. ఈ రవి యోగం వల్ల నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని కానీ తండ్రి సహకారాన్ని కానీ పుష్కలంగా అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని కానీ సహాయాన్ని కానీ పొందగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల చేత అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు రావడానికి ఎంతగానో ఈ రవి యోగం ఉపయోగపడుతుంది. ముందుగా వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సహకార భావంలో అనగా తృతీయ భావంలో మకర రాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల ఈ 30 రోజుల కాలంలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 వరకు గల ఈ నెల రోజుల కాలంలో అధికారుల యొక్క పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి పదోన్నతులు వస్తాయి. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని, అధికారుల నుంచి అభినందనల్ని అందుకునే సూచన కనిపిస్తుంది. సింహరాశి వారికి జన్మ రాశ్యాధిపతి అయినటువంటి అనగా సింహరాశికి రాశ్యాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు షష్టమ భావంలో అనగా సింహరాశి వారికి మకర రాశిలో షష్టమ భావంలో సూర్య భగవానుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కోర్టు కేసుల్లో కూడా మీకు సానుకూల వాతావరణం లభిస్తుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయాలను సాధిస్తారు. వృషభ రాశి వారు చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యభావమైనటువంటి మకర రాశిలో సంచరించడం వల్ల తండ్రి నుంచి సహకారాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తించి సంతోషంగా సంతృప్తిగా ఉండగలుగుతారు. కుటుంబం కోసం కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అభినందనలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి. ఇక మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ భావంలో అనగా మకర రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మీ ప్రణాళికలు ఆచరణ సాధ్యమవుతాయి. సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన ఉద్యోగాలను పొందగలుగుతారు. అధికారుల అభినందనలు అందుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. తండ్రి గారి నుంచి అభినందనలు అందుకోగలుగుతారు. మీన రాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో అనగా మకర రాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. నూతన ఉద్యోగం తెచ్చుకోవడానికి నిరుద్యోగులకు అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. లేక ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. ఇక మిగిలినటువంటి మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభ రాశుల వారు ఈ 7 రాశుల వారికి రవి ప్రతికూలంగా సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి అనుకున్నంత ఫలితాలను పొందలేకపోతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. అధికారులతో మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తండ్రి గారి ఆరోగ్యం కుదుట పడకుండా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకున్నంత ఫలితాలు అనగా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా
ఈ 7 రాసుల వారు కూడా రవి యోగం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రవి యోగం లేనటువంటి ఈ మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశుల వారు తప్పనిసరిగా సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం, సూర్యాష్టకం చదువుకోవడం, సూర్య నమస్కార ఆసనాలు వేసుకోవడం, సూర్య భగవానుడికి ఆదివారం రోజున మీ కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సుప్రభాతం ఛానల్ పేర్చుకుంటూ మీరందరూ కూడా ఈ మకర రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశించిన సందర్భంగా ఈ చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని, సూర్య భగవాన్ యొక్క యోగాన్ని, ఆశీస్సుల్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.